ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు గత కాలమంతా మరి మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆయన యొక్క బలమైనటువంటి రెక్కల క్రింద కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి మరి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, మా ప్రతి పరిస్థితిలో కూడా తండ్రి ప్రభా అయా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవు నాయన. మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని తండ్రి ధైర్యపరిచావు తండ్రి. మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవి, సత్యమైనటువంటి మార్గాల్లో తండ్రి మేము అయా మమ్మల్ని నడిపించడానికి తండ్రి ప్రభా మీరు మా పక్షముగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కువ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ఎట్టి శ్రేష్టమైనటువంటి సమయం తండ్రి మీరు మాకు బహుమానముగా అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు తండ్రి ప్రభా అయ్యా తండ్రి 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 మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలోనైనా అయ్యా తండ్రి జీవం కలిగినటువంటి మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామ పేరిట కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి గొప్ప దేవుడు నీవయ్యా తండ్రి ప్రభా. అయ్యా ఎక్కడి వారమో ఎచ్చడి వారం అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా అయ్యా ఏకాత్మతోటి తండ్రి ప్రభా అయ్యా నిన్ను తండ్రి ప్రభా అయ్యా స్తుతిస్తుండగా తండ్రి ప్రభా అయ్యా మీరు మా మధ్యలో తండ్రి ప్రభా ఉండేటువంటి గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డలు తండ్రి ఏ అవసరతలో ఏ కృంగిపోయినటువంటి హృదయముతో తండ్రి అయ్యా ఏ భారము కలిగినటువంటి హృదయముతోటి తండ్రి ప్రభా నా దేవుడు నాతో మాట్లాడాలని తండ్రి ప్రభా మీ యొక్క మాటల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అటువంటి జీవము కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా మీరే మాట్లాడమని తండ్రి ప్రభా నా నోటికి బూరగా మీరుండమని తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన కాలం అంతా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆయన యొక్క క్షేమకరమైనటువంటి రెక్కల క్రింద కాచి దాచి కాపాడినటువంటి దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి అయితే కనుక మనం చూసుకుందామండి. స్ఫుర్ణ సంఘాన్ని గురించి. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీకు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమెన్. ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు స్ఫూర్ణ సంఘము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారు. హల్లెలూయా. స్ఫూర్ణ సంఘము మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము అపోస్తలుడైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులలో మరి యేసు ప్రభువుల వారి యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను, ఆయన పద్మసు ద్వీపంలో గుహలో బంధింపబడినటువంటి పరిస్థితుల్లో ఆయన మరి దేవుని యొక్క ప్రత్యక్షతని, రాబో కాలంలో జరగబోయేటువంటి పరిస్థితులు, ఏ రీతిగా ఉగ్రత కొమ్మరించబడబోతుంది, ఏ రీతిగా దేవుని కార్యాలు జరగబోతున్నాయి, పరలోక ప్రత్యక్షతని స్వయంగా దర్శించినటువంటి వ్యక్తి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను గారు. మరి ఆయన
ఈ యొక్క టర్కీలో ఉన్నటువంటి 7 సంఘాలకి కూడా 7 ఉత్తరాలు రాయమని దేవుని యొక్క ప్రేరేపణ మేరకు మరి దేవుడు చెబుతుండగా రాసినటువంటి ఉత్తరాలే ఈ యొక్క ఉత్తరాలు. మరి ఈ యొక్క 7 సంఘాల్లో కూడాను మరి 2వ సంఘమైనటువంటి ఈ యొక్క స్ఫుర్ణ సంఘాన్ని గురించి అయితే గనక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. స్ఫుర్ణ అనేటువంటి మాటికి అర్థం ఏంటి అని అంటే గనక బోళము, లేదంటే గనక చేదు, లేదంటే గనక శ్రమల వాసన అని కూడా చెప్పవచ్చు. మరి ఈ యొక్క స్ఫుర్ణ అనేటువంటి ప్రాంతము ప్రస్తుతము దీని యొక్క పేరు ఏంటంటే కనుక ఇజ్మీర్, టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్మీర్లో అయితే కనుక ఉన్నది. హల్లెలూయా ఇజ్మీర్లో అయితే కనుక ఉన్నది. ఈ యొక్క స్ఫుర్ణ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే కనుక బోళము, చేదు, శ్రమల వాసన. ఈ అర్థాలు అయితే కనుక చెప్పవచ్చు స్ఫుర్ణ అనేటువంటి మాటకి. ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రశంస ఏమిటి అని అంటే గనక శ్రమ పడినటువంటి వాడవు, తర్వాత దరిద్రతను అనుభవించినటువంటి వాడవు, సాతాను సమాజపు వారి వలన దూషించబడ్డావు, దూషించబడ్డావు అని ప్రశంసించారు. ఎఫెసీ సంఘాన్ని అయితే కనుక పొగిడారు, కానీ ఇక్కడైతే గనక మరి ఈ యొక్క స్ఫుర్ణ సంఘాన్ని అయితే గనక తప్పు చూపించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఏమిటి అని అంటే కనుక మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు అని దేవుడైతే కనుక తెలియజేస్తున్నాడు. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు. ఆ రీతిగా నమ్మకంగా ఉంటే గనక ఇచ్చేటువంటి బహుమానం ఏంటి అని అంటే గనక, లేదంటే ప్రతిఫలం ఏంటి అని అంటే కనుక జీవ కిరీటాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. 3 అంశాలు ఈ యొక్క స్ఫుర్ణ సంఘంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకటి వచ్చేసి ప్రశంస, 2వది హెచ్చరిక, 3వది ప్రతిఫలం. ప్రశంస వచ్చేసి శ్రమ పొందినటువంటి వాడవు అని చెప్తున్నాడు. తర్వాత దరిద్రతను అనుభవించామంటున్నాడు. సాతాను సమాజం వారి వల్ల నువ్వు దూషించబడ్డావు అని చెప్పేసి 3 విషయాలు అయితే ప్రశంసించాడు. తర్వాత హెచ్చరిక ఏంటంటే మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండు అని ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. అయితే ఆ యొక్క హెచ్చరికను తీసుకుని పాటించినట్లయితే, అంటే మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నట్లయితే వచ్చేటువంటి బహుమానం ఏంటి? చిన్నపిల్లలు అడుగుతారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు అడుగుతారు, మరి నువ్వు ఫస్ట్ క్లాస్లో కష్టపడి బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళ మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి? నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటా, నువ్వు అయితే నాకేమి ఇస్తావు? నేను కష్టపడి చదువుతాను, ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటా, నాకేమి ఇస్తావు అని అడుగుతారు. అలాగే దేవుడైతే ఇక్కడ స్ఫుర్ణ సంఘానికి అడగకుండానే ఆయన ఇస్తున్నటువంటి ప్రతిఫలం లేదంటే గిఫ్ట్ ఏంటనంటే కనుక జీవ కిరీటాన్ని ఇస్తాను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇది ఈ యొక్క స్ఫుర్ణ సంఘానికి సంబంధించినటువంటి 3 విషయాలు. ఒకటి ప్రశంస, 2 హెచ్చరిక, 3వది ప్రతిఫలం. ఈ పట్టణాన్ని గురించి కనుక మనం తెలుసుకోవాలనంటే కనుక ఇది ఆసియా మైనర్లో ఉన్నటువంటి అత్యంత సుందరమైనటువంటి పట్టణం అని అయితే కనుక చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, 2వ విషయం ఏంటంటే ఇక్కడ రోమా దేవతలకు గొప్ప పుణ్యక్షేత్రంగా కూడాను ఇక్కడైతే కనుక నిర్మించడం జరిగింది. రోమన్ మరి దేవతలు ఇక్కడ అనేక మందిని పూజించేటువంటి పరిస్థితిని అయితే కనుక ఉన్నది. గొప్ప అక్కడ దేవతల గుళ్ళు కట్టబడ్డాయని అయితే కనుక చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏంటంటే చక్రవర్తి అంటారు కదా, అతని పేరు మరి సీజర్నే దేవుడిగా కొలవాలి. అంటే వ్యక్తి పూజ చేయాలి, అంటే దేవుడిని పక్కన పెట్టేసేయాలి, వ్యక్తిని మాత్రం పూజించాలి. ఇవి ఈ యొక్క స్ఫుర్ణ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనుక మనకి తెలియజేయబడుతున్నాయి. మరి వాక్యంలోనికి వెళదాము. ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ చెప్తున్నాడు, మొదటి వాడును కడపటి వాడునండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరి 9వ వచనం.
తొమ్మిదో వచనం. హల్లెలూయా. మరి ఈ యొక్క మరి దానికంటే ముందుగా ఈ యొక్క బోళము అంటే స్ఫురణ సంఘానికి ఉన్నటువంటి ఆ యొక్క అర్థానికి కలిగినటువంటి పరిస్థితులు అవి ఏ రీతిగా ఈ స్ఫురణ సంఘానికి ఆ యొక్క పేరు వచ్చింది అనేటువంటి విషయాన్ని మరి కొంచెం లోతుగా తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బోళము రుచికి ఏ రీతిగా ఉంటుందంటే కనుక చేదుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బోళం ఎక్కడి నుండి వస్తుందంటే కనుక మిర్ర అనేటువంటి ఒక వృక్షం నుండి ఒక రకమైనటువంటి స్రవంలాగా, అంటే తుమ్మ చెట్లకి తుమ్మ జిగురు ఏ విధంగా స్రవిస్తుందో అదే రీతిగా మిర్ర అనేటువంటి వృక్షానికి ఇది ఒక జిగురులాగా అన్నమాట స్రవిస్తూ ఉంటుంది. ఇది రుచికి ఎలాగ ఉంటుంది అని అంటే కనుక చేదుగా ఉంటుంది. ఇది ఏ ఏ సందర్భాల్లో మనం అయితే కనుక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామనంటే కనుక మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మరి 3 జ్ఞానులు వస్తారు. వచ్చి బంగారము, బోళము, సాంబ్రాణి అయితే కనుక బాలుడైనటువంటి దేవునికి సమర్పించినటువంటి వారిగా ఉంటారు. ఈ యొక్క బోళము ఒకటి వచ్చేసి ఇది దేనికి వాడతారనంటే కనుక బాలింతకి రోగాలు రాకుండా దీన్ని వాడతారు. అంటే బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండు నిమిత్తము ఉపయోగించేటువంటి వారు. ఇంకొక పరిస్థితి ఏంటనంటే కనుక స్పిరిచువాలిటీలో మనం చూసుకున్నట్లయితే శ్రమలకి సాదృశ్యంగా ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తాము. చేదు అనేది ఏంటంటే శ్రమలకి సాదృశ్యంగా ఉన్నది అనేది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన పొందబోయేటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఈ యొక్క బోళాన్ని అయితే కనుక ఆ యొక్క జ్ఞానులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఉన్నప్పుడు మరి ఆయన దాహం అని అడిగినప్పుడు చేదు చిరకని ఇచ్చినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. అది ఏ రీతిగా ఉపయోగపడుతుంది అని అంటే కనుక మరి ఒక పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడుతుంది. అందుకోసము యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఉన్నప్పుడు దాహం అని చెప్పేసి అడిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చేదు చిరకని స్పంజి ముంచి ఇచ్చినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. కానీ అది ప్రభుల వారు అయితే కనుక అంగీకరించలేదు, స్వీకరించలేదు. హల్లెలూయా. మరి మూడవది దేనికి ఉపయోగిస్తారనంటే కనుక సమాధి చేసే సమయంలో శరీరానికి పూస్తారు. ఎందుకోసం అనంటే కనుక ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అట్లాంటి ఏమీ లేకుండా ఉండడం కోసము ఆ యొక్క ప్రజల యొక్క ఆచారం ఏంటంటే కనుక లేపనాలు ఆ యొక్క శరీరానికి పూసి చుట్టి ఆ యొక్క సమాధిలో అయితే కనుక ఉంచేటువంటి వారు. దాని నిమిత్తం అయితే కనుక ఇది కూడాను వాడేవారు. మరి ప్రభు మరి సంఘంపై మరి ఒక్క తప్పు కూడా అయితే కనుక మోపలేదు. ఈ యొక్క సంఘం మీద యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే కనుక ఒక్క తప్పు కూడా మోపలేదు. హల్లెలూయా. మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క జీవితంలో ఈ యొక్క స్ఫురణ సంఘము లేదంటే కనుక స్ఫురణ అనే మాటకి అర్థం ఇచ్చేటువంటి బోళం ఏ రీతిగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని వివరించేటువంటి రీతిలో యేసుక్రీస్తు జీవితానికి సమన్వయంగా యేసుక్రీస్తు జీవితాన్ని మరి తెలియపరిచేటువంటి రీతిలో ఈ యొక్క స్ఫురణ ఉన్నదనేది అయితే కనుక మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. మరి రెండవ విషయం ఏంటి అనంటే కనుక మరి ఇందాక మనం చదువుకున్నట్లుగా మరి 9వ వచనం చూసుకున్నట్లయితే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు దరిద్రుడవే. మరి దీనికన్నా ముందు కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సంఘానికి ఒక పరిచయం చేసుకున్నారు. ఏంటి అనంటే కనుక నేను మొదటి వాడును కడపటి వాడునండి మృతుడనే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా ఒక్కొక్క సంఘంతో ఒక్కొక్క రీతిగా ఆయన అయితే కనుక పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఈ సంఘంతో అయితే కనుక దేవుడు ఏ రీతిగా పరిచయం చేసుకున్నాడు అనంటే కనుక నేను మొదటి వాడును కడపటి వాడునండి మృతుడనే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఎవరు అనంటే గనక ఆయన ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క
సంఘముతోటి, ఈ యొక్క సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక, నేను ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడను, నేను ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడనని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు దూషణ నేను ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమలకు భయపడకము అని అయితే కనుక దేవుడు ఈ యొక్క స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన మరి సిలువకి అప్పగింపబడే ముందు ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన అటువంటి శ్రమ, భయంకరమైనటువంటి శ్రమ పొందుకున్నాడు కాబట్టి ఈ యొక్క స్ఫురణ సంఘంలో ఉన్నటువంటి వారితోటి కూడా దేవుడు మరి ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నీవు ధనవంతుడివే. అంటే మరి భౌతిక సంబంధంగా మరి నువ్వు దరిద్రమైనటువంటి స్థితిలో ఉండవచ్చు, దీనమైనటువంటి స్థితిలో నీవు ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో నీవు ధనవంతుడవే అని దేవాది దేవుడైతే కనుక ఈ యొక్క స్ఫురణ సంఘముతోటి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అని అంటే కనుక, ఆ యొక్క సీజర్ని వాళ్ళు దేవుడిగా అయితే కనుక కొలవాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక, ఆ యొక్క సీజర్కి మేము మొక్కము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అటువంటి కార్యాలు చేయనటువంటి కారణంగా వీళ్ళు ఎంతగానో శ్రమలు పొందుతున్నటువంటి వారిగా ఉన్నారు ఈ యొక్క స్ఫురణ సంఘములో. హల్లెలూయా. మరి దేవాది దేవుడైతే కనుక చెప్తున్నాడు, నేను శ్రమను జయించి ఉన్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి అలాగే మనం ఈ యొక్క లేఖనంలో మనం చూసుకున్నట్లయితే, అంతియొకయు మరి నికోన్య లుస్త్రకు మరి కలిగినటువంటి శ్రమలు లాగానే మరి యొక్క స్ఫురణ సంఘానికి కూడా యూదుల ద్వారా అయితే కనుక శ్రమలు మరి శోధన అయితే కనుక కలుగుతుందనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. యూదులు అనేటువంటి వారు ఎవరు అనంటే కనుక, వారు ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతుల్ని పాటించేటువంటి వారు. ఎవరండి యూదులు అంటే ఎవరు? ఆచార సంబంధమైనటువంటి భక్తి చేసేటువంటి వారు, ఆచార సంబంధమైనటువంటి భక్తి చేసేటువంటి వారు. వారు నిజముగా దేవుని చిత్తానుసారముగా, వారు దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నటువంటి వారైతే కనుక కాదు. వారు దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నటువంటి వారు కాదు. అందుకొరకే దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే, శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. వారు చేసేది ఏంటి అని అంటే కనుక, ఆచార సంబంధమైనటువంటి భక్తి. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే కనుక, ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు మరి లోకానుసారముగా చూసుకున్నట్లయితే కనుక మరి వారు ప్రశంసించబడేటువంటి వారు, వారు ఘనులుగా ఉండేటువంటి వారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారు, వారి నీతి కంటే కూడాను అధికమైనటువంటి నీతిని అయితే కనుక మీరు కలిగి ఉండాలి. వారి నీతి కంటే కూడాను అధికమైనటువంటి నీతిని కలిగి ఉండాలి. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తున్నారు? వారి నీతి కంటే కూడాను అధికమైనటువంటి నీతిని ఎందుకు కలిగి ఉండాలని చెప్తున్నారంటే, వారు ఆచార సంబంధమైనటువంటి భక్తిని మాత్రమే చేస్తున్నారు, కానీ వారి హృదయాల్లో దేవుడైతే గనక లేరు.
మా పెద్దలు ఈ యొక్క ఆచారం చెప్పారు, ఈ ఆచారం ప్రకారమే మేము జీవించాలి, ఈ రీతిగానే ఉండాలి అని చెప్పేసి మరి చెబుతున్నారు. కానీ వాళ్ళైతే కనుక మరి దేవునికి వారి హృదయాల్లో అయితే కనుక స్థానం లేదు. అదే రీతిగా అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుండి చూసుకున్నట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. హల్లెలూయా. ఏమంటున్నారండి? శాస్త్రుల్ని పరిశీలన పట్టుకుని దేవుడు వేషధారులైనటువంటి శాస్త్రులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వీటన్నిటిలో 10వ వంతు చెల్లిస్తారు, కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం కనికరం చూపించే విషయంలో అయితే కనుక మీరు కనికరం చూపించరు. మరి ఆ కింద వచనం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. వీరు ఏ రకమైనటువంటి భక్తి అని అంటే కనుక పితృపారంపర్యాచారంగా వచ్చినటువంటి భక్తిని చేసేటువంటి వారుగా ఉన్నారు, కానీ వారి హృదయముల్లో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను మాత్రము విడిచిపెట్టేసేటువంటి వారుగా ఉంటారు. గిన్నెని వెలుపల శుభ్రం చేసేటువంటి వారుగా ఉన్నారు, కానీ గిన్నె లోపల శుభ్రం చేసేటువంటి వారుగా అయితే కనుక లేరు. గిన్నె ఆ యొక్క పాత్ర ఎవరు అని అంటే కనుక నీవు నేనే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే దేవుడు చెబుతున్నది ఏమిటి అనంటే కనుక, ఈ యొక్క యూదులు చేసేది ఏమిటి అనంటే కనుక వారి యొక్క భక్తి ఏ రీతిగా ఉన్నది అనంటే కనుక పితృపారంపర్యాచారమైనటువంటి భక్తి మాత్రమే చేసేటువంటి వారుగా ఉన్నారు. సాతాను సమాజపు వారి వలన తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజము వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మరి అదే మాట్లాడుతున్నారు. నువ్వు ఆచార సంబంధమైనటువంటి భక్తి నువ్వు చేయడానికి వీల్లేదు. ఆచార సంబంధమైనటువంటి భక్తి చేయడానికి వీల్లేదు. దేవుడు 3.5 సంవత్సరాలు ఏ రీతిగా ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించి వెళ్ళారో ఆ యొక్క మరి అడుగుల్లో అడుగు వేసుకుంటూ మనము వెళ్ళినట్లయితే కనుక ఆయన ఉండేటువంటి నిత్య జీవ రాజ్యంలో మనము కూడా అర్హులుగా ఉండేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. మరి అదే రీతిగా మరి నరమాంస భక్షకులు అని పేరు స్వర్ణ సంఘానికి యూదులు పేరు పెట్టారు. నరమాంస భక్షకులు అని అంటే కనుక దేవుడు ఎందుకు ఈ యొక్క స్వర్ణ సంఘంకి మరి వాళ్ళు ఆ పేరు పెట్టారు అని అంటే కనుక దేవుడు మాట్లాడతారు కదా, నా శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క రొట్టెను, నా రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మరి నేను వచ్చే వరకు కూడాను దీన్ని మీరు చేయాలి అని చెప్పేసి చెప్తారు. మరి ఆ రీతిగా వారు బల్లలో పాలు పంపులు చేస్తున్నప్పుడు వారు ఏమంటున్నారు అనంటే, వీళ్ళు నరమాంస భక్షకులు, వీరు మనుషులను తినేటువంటి నరమాంస భక్షకులు అని చెప్పేసి యొక్క స్వర్ణ సంఘానికి యూదులైతే కనుక పేరు పెట్టారు. మరి అంత మాత్రమే కాదు, మరి రాజ్య నిబంధన పాటించినటువంటి వారు ఈ సంఘాన్ని మరి యూదులు ఏమంటున్నారంటే రాజ్య నిబంధనలు పాటించినటువంటి వారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే కనుక మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉంటారు. రాజు ఏమంటాడు, నా యొక్క ప్రతిమకు మాత్రమే మొక్కాలి, అటు రీతిగా మీరు చేయకపోయినట్లయితే కనుక ఈ యొక్క అగ్నిగుండంలో పడవేస్తాను అని చెప్పేసి రాజు తెలియజేస్తాడు. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, అసలే వచ్చింది బబులోను ప్రాంతానికి బానిసలుగా. ఆ బానిసలుగా ఉన్నటువంటి వారు మరి రాజాజ్ఞని ధిక్కరించినట్లయితే నరకాగ్నిగుండంలో అక్కడ అగ్నిగుండంలో వేస్తాడనేటువంటి విషయం వారికి తెలుసు కదా. అయినప్పటికీ కూడాను వారైతే కనుక ఏమాత్రం కూడా భయపడినటువంటి వారుగా లేరు. వారు ఏమంటున్నారు, రాజా, ఈ యొక్క అగ్నిగుండము నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు మా దేవుడు, ఒకవేళ తప్పించకపోయినా కానీ పర్వాలేదు, కానీ మేమైతే కనుక నీ ప్రతిమకు మొక్కము అని చెప్పేసి చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ మిగిలిన వారు అందరూ ఏంటంటే కనుక సీజర్, ఆ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి మొక్కేటువంటి వారుగా ఉన్నారు.
ఎందుకంటే చక్రవర్తి లేదంటే కనుక రాజు యొక్క అధికారాన్ని ధిక్కరించినట్లయితే కనుక రాజు యొక్క శిక్షకి గురయ్యేటువంటి వారుగా ఉంటారు. అందుకొరకు మిగిలిన వారందరూ కూడాను ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సీజర్ యొక్క ప్రతిమకి మొక్కేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ యొక్క స్ఫురణ సంఘంలో ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉన్నారు అని అంటే కనుక ఆ యొక్క సీజర్ యొక్క విగ్రహానికి మొక్కనటువంటి వారిగా ఉన్నారు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వారిగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క స్ఫురణ సంఘము ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని కంటే ఎక్కువ ఇష్టముగా, ఎక్కువగా, అధికముగా దేనినైతే ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో ఒక విగ్రహంగా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? విగ్రహము అనంటే మరి విగ్రహారాధన అంటే ఏదో ఒక విగ్రహం పెట్టి పూజ చేయడం మాత్రమే కాదు. దేవుని కంటే అధికముగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రథమమైనటువంటి స్థానాన్ని నువ్వు దేనికోసం ఇస్తున్నావు? నువ్వు దేనికి ప్రథమ స్థానం ఇచ్చినా కానీ, దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానంలో నువ్వు దేన్ని పెట్టినా కానీ అది ఒక విగ్రహం కింద మారిపోతుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక సూటిగా స్పష్టంగా దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ స్ఫురణ సంఘంలో చూసుకున్నట్లయితే కనుక వారు ఆ యొక్క సీజర్ యొక్క విగ్రహాన్ని అయితే కనుక మొక్కనటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఈ యొక్క స్ఫురణ సంఘం ఏ రీతిగా ఉన్నదంటే ఆచార సంబంధమైనటువంటి భక్తి చేయనటువంటి వారిగా ఉన్నారు. ఆచార సంబంధమైనటువంటి భక్తి చేయనటువంటి వారిగా ఉన్నారు. దేవుని చిత్తానికి లోబడినటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే దేవుడు ఈ యొక్క స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు, నీవు పొందబో శ్రమలకు భయపడకుము, సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సాతాను సమాజపు వారి వల్ల కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. నువ్వు పొందబో శ్రమలకు భయపడద్దు. ఇప్పుడు రాజాజ్ఞని ధిక్కరించారు అని అంటే ఖచ్చితంగా అక్కడ పనిష్మెంట్ ఉంటుంది. అదే దేవుడు ఈ యొక్క స్ఫురణ సంఘంతో చెప్తున్నాడు, సాతాను సమాజపు వారి వలన కలిగేటువంటి దూషణ నేను చూస్తున్నాను, కాబట్టి నువ్వు పొందబోయేటువంటి శ్రమలకు భయపడద్దు, నువ్వు పొందబోయేటువంటి శ్రమలకు నువ్వు భయపడద్దు అని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. ఎందుకొరకు చెప్తున్నారు అని అంటే కనుక మరి హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క స్ఫురణ సంఘము దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి సంఘంగా అయితే కనుక దేవుడు చూస్తున్నాడు. అందుకొరకే ఈ యొక్క స్ఫురణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నారు. మరి యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 23:10 నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును అని యోబు మాట్లాడుతున్నాడు. యోబు ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు, సమస్తాన్ని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నాడు? శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనిపిస్తాను. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ, నీ జీవితంలో అది అనారోగ్య పరిస్థితుల్లోనే, అప్పుల భారాలోనే, లేదంటే ఇతరత్ర ఇంకా ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడాను ఒక కంసాలి కొలిమిలో బంగారాన్ని మరి కాల్చిన తర్వాత ఆ బంగారము కాల్చబడినటువంటి పరిస్థితుల తర్వాత అది ఏ రీతిగా తీయబడుతుంది? శుద్ధ సువర్ణమైనటువంటి బంగారంగా తీయబడుతుంది. అనేక మంది దృష్టి మరి ఆ యొక్క బంగారం మీద నిలిపేటువంటి వారిగా ఉంటారు. అనేక మందిని ఆకర్షించేటువంటిదిగా ఆ యొక్క బంగారం ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకొరకు అనంటే కనుక ఈ శ్రమలు నీ యొక్క మరి హాని చేయి నిమిత్తం అయితే కనుక నీ జీవితంలో దేవుడు అనుమతించలేదు, కానీ నీ మేలు కొరకే ఆ యొక్క కంసాలి చేతిలో ఉన్నటువంటి బంగారము కొలిమిలో కాల్చబడిన తర్వాత ఏ రీతిగా శుద్ధ సువర్ణముగా అందరి ద్వారా ఆకర్షింపబడి అందరి దృష్టి మరి ఆ యొక్క బంగారం మీద ఉండే రీతిగా ఏ రీతిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుందో అదే రీతిగా నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా దేవుడు
నిన్ను హెచ్చించు నిమిత్తమే, దేవుడు యోగ్యమైనటువంటి స్థితి నీకు ఇచ్చు నిమిత్తమే. హల్లెలూయా. మరి అందుకొరికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము అని మరి లేఖనం అయితే తెలియజేస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో మన యొక్క పొరపాట్లు సరిచేయ నిమిత్తమే దేవుడు కొన్ని శ్రమలను అనుమతింపజేస్తాడు. లేదు, కొన్ని శ్రమలు మన జీవితంలో ఎందుకు అనుమతింపజేస్తాడనంటే కనుక ఆ శ్రమల్లో నువ్వు నిలబడాలని, ఆ శ్రమలను నువ్వు ఎదుర్కోవాలని, ఆ శ్రమల్లో నువ్వు పోరాడి నువ్వు గెలిచి నిలబడాలని. హల్లెలూయా. ఒక మిలిటరీ వ్యక్తి లేదంటే ఒక పోలీసు ట్రైనింగ్ చేసే వ్యక్తి వాళ్ళు ఒక 11 నెలలు అట్లాగూ లేదంటే 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ పొందుతారు. ఆ ట్రైనింగ్లో ఎన్నో కఠోరమైనటువంటి శ్రమలు వాళ్ళు పొందుకునేటువంటి వారుగా ఉంటారు. ఎంతో కఠోరమైనటువంటి మరి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ చేయవలసి ఉంటుంది. మరి ఆ యొక్క శ్రమ నేను తట్టుకోలేను, నా వల్ల కాదని చెప్పేసి మధ్యలో వచ్చేస్తే వాళ్ళు ఆ ఉద్యోగం పొందుకోగలరా? పొందుకోలేరు. ఆ 11 నెలలు లేదంటే సంవత్సరము వాళ్ళు ఆ యొక్క శ్రమలను తట్టుకొని ఓర్చుకొని అన్నిటికీ కూడా ఎవరైతే ఆఖరి వరకు కూడాను ఆ యొక్క పరీక్షలు రాసి మరి విజయం పొందుకుని వస్తారో అటువంటి వారికి మరి ఆ యొక్క ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అర్హతనైతే కనుక ప్రభుత్వం కల్పిస్తుంది. అదే రీతిగా నీ జీవితంలో దేవుడు అనుమతింపచేసేటువంటి మరి పరిస్థితుల్ని, అయ్యా నా వల్ల కాదయ్యా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు మనం ఓర్చుకోగలిగినంత మట్టుకే మన జీవితంలో శ్రమలను అనుమతింపజేస్తాడు. నా వల్ల కాదయ్యా అనే మాట నీ నుండి కూడా రానవసరం లేదు. నువ్వు ఎంతవరకు తట్టుకోగలవో తాళుకోగలవో అనేది ఆయనకి తెలుసు. నువ్వు ఓర్చుకోగలిగినంత మట్టుకే ఆయన అనుమతింపచేస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, అయ్యా నా వల్ల కాదయ్యా, తీసేయ్యా నా జీవితంలో నుండి ఈ పరిస్థితులని మనం అడగడం కాదు, కానీ వీటిని తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి నాకు దయచేయ్యా అని అడిగినప్పుడు నిశ్చయంగా వాటిని ఎదిరించడానికి, వాటిలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు సామాన్యమైనటువంటి మానవులే, కానీ దేవుని పక్షంగా ఎదురొడ్డి నిలబడినటువంటి వారిగా ఉన్నారు. వారు ఆ యొక్క అగ్నిగుండంలో దేవుని పక్షంగా నిలబడ్డారు కాబట్టి దేవుడు వారి పక్షంగా 4వ వ్యక్తిగా వచ్చి వారితో కూడా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అగ్ని లాంటి శ్రమలు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడాను నీవు చేయవలసింది ఏంటనంటే కనుక, అయ్యా అగ్ని లాంటి శ్రమలైనా పర్వాలేదయ్యా, నా పితరుల జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలు నా జీవితంలో కూడా జరిగిస్తావయ్యా, ఒకవేళ జరిగించకపోయినా పర్వాలేదయ్యా, నువ్వైతే గనక నా పక్షంగా ఉంటావయ్యా, నువ్వెప్పుడు కూడా నా చెయ్యి విడిచిపెట్టేవాడువు కాదయ్యా. ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ పక్షంగా నిలబడేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధత ద్వారా పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లేఖనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. హల్లెలూయా. వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. మరి ఈ వచనాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక 10 దినముల వరకు శ్రమ అంటే అది ఒక నెంబర్ కౌంట్ అని కాదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడాను నీ జీవితంలో కొన్ని దినములు మరి దేవుడు శ్రమలకి అనుమతింపవచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడాను శుద్ధ సువర్ణమైనటువంటి బంగారము ఏ రీతిగా వెలికి తీయబడుతుందో అదే రీతిగా తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరికే ఆయన మరి ఆ పరిస్థితులకి మనల్ని అప్పగించున్నాడనే విషయాన్ని అయితే కనుక మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు.
ఆయన మరి చెరసాల్లో వేయబడ్డాడు. మరి భోజనం లేనటువంటి పరిస్థితి, 1 తక్కువ 40 మరి బెత్తాలతోటి దెబ్బలు తిన్నాడు. ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి తట్టుకోలేనటువంటి ఆయనకి కలిగి ఉన్నటువంటి ఒక శోధన, ఇలాగ అనేకమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. మరి ఒకానొక సమయంలో మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఒక ముళ్ళు అయితే కనుక ఆయన జీవితంలో ఉన్నది. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, మరి ఈ యొక్క ముళ్ళుని తీసివేయ అంటే ఆయన మాట్లాడింది ఒకటే, నా కృప నీకు చాలును అంటున్నాడు. హల్లెలూయా. ఆయన జీవితంలో ప్రయాణం చేస్తున్న ఈ రోజులు కూడాను ఆ యొక్క శోధనతోటి ట్రావెల్ చేస్తూనే ఆయన జీవితాన్ని ముగించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి సమస్తమైనటువంటి విషయాల్లో కూడాను దేవుని పక్షంగా నిలబడి గొప్ప కార్యాలు జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు ఈ యొక్క స్వర్ణ సంఘాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతో భయంకరమైనటువంటి దరిద్రతను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. అంటే లోకానుసారమైన శారీరక సంబంధమైనటువంటి దరిద్రతను అనుభవించవచ్చు, కానీ వీరు ఏ రీతిగా ఉన్నారు అని అంటే కనుక ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రతలో అయితే కనుక లేరు, ధనవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. మరి కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉంటాము. మరి గొప్ప గొప్ప సంఘాలు ఉండవచ్చు, కానీ ఆ యొక్క సంఘాల్లో అయితే కనుక దేవుడు ఉండడు. కొన్ని సంఘాలు మనం చూస్తాం, చెట్టు కింద లేదంటే పూరి గుడిసెలో లేదంటే రేకుల షెడ్లో పెట్టి ఉంటారు, కానీ అక్కడ దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుడు చూసేది నువ్వెంత పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్నావు, లేదంటే కనుక మరి నువ్వెంత గొప్పగా గంభీరంగా పాడుతున్నావు, ఎంత గంభీరంగా ఉన్నావు అనేది చూడడు, కానీ ఎంత గంభీరమైనటువంటి భక్తి నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావు, ఎంత విధేయత కలిగి ఉన్నావు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అందరూ భక్తి చేస్తారండి, అందరూ కూడా భక్తి చేస్తారు, గొప్ప గొప్పగా పాటలు పాడతారు, గొప్ప గొప్పగా ప్రసంగాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ నిజమైనటువంటి భక్తి ఎక్కడ తెలుస్తుందో చెప్పనండి? ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఎవరైతే నిజముగా దేవుని పక్షంగా నిలబడతారో వారే నిజమైనటువంటి దేవుని యొక్క భక్తులు అనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సువార్త ప్రకటించడానికి చాలా సిగ్గుపడేటువంటి వారుగా ఉంటారు. ఇంకా కొంతమంది చర్చెస్కి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్ళడానికి చాలా షై ఫీల్ అవుతారు. ఇంకా కొంతమంది అసలు మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికే నామోషిగా ఫీల్ అవుతారు. ఈ భూమి మీద మనము ఎప్పుడైతే ఆయన నామాన్ని మహింపరుస్తామో, ఆయన ఘనపరుస్తామో, అప్పుడు ఆయన పరలోకమందు కూడాను, ఆయన తండ్రి ఎదుట, దూతల ఎదుట కూడాను ఆయన మనల్ని ఒప్పుకునేటువంటి వాడిగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఈ భూలోకంలో మనం ఆయన హైడ్ చేసి మన కేడరు లేదంటే కనుక మన యొక్క స్టేటస్ ఇవి చూపించుకుంటూ ఉంటామో, అప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు కూడా వీళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి, ఆయన నామాన్ని మనం ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను సమాజపు వారి వలన దూషించబడ్డావు అని తెలియజేస్తున్నాడు. అంటే రాజ్య నిబంధనలను పాటించినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ పాలికస్ మరి ఈ యొక్క స్పుర్ణ సంఘం అధ్యక్షుడిని మరి మంటలు వేసి చంపినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాము. మరి ఆ యొక్క పరిస్థితుల్ని ఆ యొక్క యూదులు కూడా అయితే కనుక చూసినటువంటి వారుగా ఉన్నారు. మరి హల్లెలూయా. ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి రాజ్యాధికారుల పరిపాలనలో కూడాను అనుకూలమైనటువంటి అధికారము లేదంటే అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు ఆ యొక్క భక్తి చేయలేదండి. ప్రతికూలంగా
ప్రతికూలంగా సీజర్ చక్రవర్తి ఏమంటున్నాడంటే, నా యొక్క ప్రతిమకే మీరు మొక్కాలి, నేనే దేవుణ్ణి అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ వీరేమంటున్నారు, మేము మా దేవుడికి తప్పించి నీకైతే కనుక మొక్కము అని చెప్పేసి వారు నిర్మోహమాటంగా చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. మరి ఆ యొక్క సీజర్ని మొక్కకపోతే ఏం చేస్తారండి? ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు, ఖచ్చితంగా వాళ్ళని శ్రమల పాలు చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళని హింసించేటువంటి స్థితిగతుల్లో కూడాను వారు ఏ రీతిగా ఉన్నారనంటే కనుక దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను కూడా నీవు ధనవంతుడవే, అయినను కూడా నీవు ధనవంతుడవే. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మరి స్ఫూర్ణ సంఘంలో మరి 10వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉండము. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు పత్రిక 1:12 తెలియజేయబడుతుంది. మన శోధన సహించేటువంటి వారంగా ఉండాలి, ఓర్చుకునేటువంటి వారంగా ఉండాలి. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును. శోధనకు నిలిచినటువంటి వారు, సహించేటువంటి వారికి లభించేటువంటి బహుమానం ఏంటంటే కనుక జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటే, ఒకరోజు భక్తి చేయడం, లేదంటే 2 రోజులు భక్తి చేయడం, లేదంటే ఒక వారం రోజులు, లేదంటే ఒక సంవత్సరం చాలే అని రిలాక్స్ అయిపోవడం కాదు. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన్ని పోలి నడుచుకోమని, ఆయన్ని పోలి నడుచుకోవాలని. ఎందుకొరకనంటే కనుక ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడాను ఒక మానవుడిగా ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధనల్ని, ప్రతి వేదనల్ని కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ వాటిని జయించినటువంటి వాడిగా ఉన్నాడు. అదే రీతిగా ఈ లోకంలో నువ్వు ఎవరెవరినో రోల్ మోడల్గా తీసుకున్నట్లయితే వాళ్ళు పడిపోయినటువంటి స్థితిలో నీవు యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం కూడా సన్నగిల్లిపోయేదిగా ఉంటుంది. నీ విశ్వాసము, నీ భక్తి కూడా పడిపోయేదిగా ఉంటుంది. అటు రీతిగా ఉండకూడదు అని అంటే కనుక నువ్వు ఎవరినో రోల్ మోడల్గా తీసుకోవాలి అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రమే నువ్వు రోల్ మోడల్గా తీసుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. నమ్మకంగా ఉండేటువంటి వారికి ఏంటండి? జీవ కిరీటం దేవుడిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఇక్కడ రెండవ మరణం అంటే ఏంటంటే శారీరకమైనటువంటి మరణం తర్వాత అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ యొక్క తీర్పులోకి మరి దేవునికి అయిష్టముగా బ్రతికినటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వారికి దక్కేది ఏంటంటే రెండవ మరణం, నిత్య నరకాగ్నిగుండము. హల్లెలూయా. ఇందులో ఉండేది ఎవరనంటే కనుక ప్రకటన గ్రంథం 21:8 చూసుకున్నట్లయితే కనుక, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకముల్లో మండు గుండముల్లో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. మొదటిగా ఎవరున్నారండి? పిరికివారు ఉన్నారు. అంటే దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు. దేవుడు అసలు అంటే ఒక అపోస్తలుడైనటువంటి పేతురు చెప్పాడు చూడండి, ఒక చిన్న పిల్ల వచ్చి ఈయన కూడా మరి ఆయన ప్రభుల వారితో తిరిగారని అంటే, లేదు అసలు నాకు యేసు అంటే ఎవరో తెలియదు అని చెప్పేసి 3 సార్లు అబద్ధం చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మొట్టమొదటగా నరకాగ్నిగుండంలో ఉండేటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఎవరనంటే కనుక పిరికి వారు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి
ఎటువంటి పరిస్థితుల్లో కూడాను నువ్వు దేవుని పక్షంగా నిలబడేటువంటి ఎందుకొరకనంటే కనుక దేవుడు చెప్తున్నాడు, నేను మీకు పిరికితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని నేను మీకు ఇచ్చాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడి పక్షంగా నిలబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అనేటువంటి వారికి మరి 2 పుట్టుకలు ఉన్నాయి, 2 మరణాలు, 2 పుట్టుకలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. అది ఏమిటి అని అంటే కనుక శారీరకమైనటువంటి మరి తల్లి గర్భంలో జన్మించేటువంటి పుట్టుక ఒకటైతే, మరి ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక ఎప్పుడనంటే కనుక క్రీస్తులో రక్షింపబడినప్పుడు. ఇటువంటి వారికి శారీరకమైనటువంటి మరణం జరిగినప్పటికీ కూడా రెండవ మరణమైనటువంటి నిత్య నరకాగ్ని గుండం అయితే కనుక వీరికి ఉండదు. వీరికి ఉండేది ఏమిటి అని అంటే కనుక నిత్య జీవానికి పాత్రులుగా ఉంటారు. ఎవరైతే రెండవసారి జన్మించినటువంటి వారు ఉంటారో, అంటే క్రీస్తులో రక్షింపబడినటువంటి వారు ఉంటారో, వారు నిత్య నరకాగ్ని గుండానికి పాత్రులు. హల్లెలూయా. ఇంకా నువ్వు రక్షణని వాయిదా వేస్తూ మరి చెబుతున్నారు కదా, 2000 సంవత్సరాల నుండి కూడాను క్రీస్తు అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కూడా రాలేదని. కానీ ఇప్పుడు నిశ్చయముగా ఇప్పటివరకు నీ జీవితం నువ్వు ఎట్లా కొనసాగించినప్పటికీ కూడాను ఇప్పుడు సరిచేసుకోవాలి ఇస్తున్నటువంటి సమయం, ఇప్పుడు ఖచ్చితమైనటువంటి భక్తి చేయవలసినటువంటి సమయం. ఎందుకొరకు ఈ మాటలు నేను మీతో చెప్తున్నానంటే, ఆయన ఒలీవల కొండ మీద ఆయన శిష్యులతోటి నీ యొక్క రాకడకు, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏమిటని అడిగినప్పుడు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తర్వాత యుద్ధాలు, అబద్ధ బోధకులు, నేనే క్రీస్తునని నా పేరిట అనేక మంది వచ్చేటువంటి వారు, మరి అనేకుల్లో అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారిపోని, ఇలాగ అనేక విషయాలైతే కనుక దేవుడు చెప్పారు. మరి నేడు లోకంలో అటువంటి పరిస్థితులు మనం చూడట్లేదా? అటువంటి మనుషులను మనం చూడట్లేదా? అటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులు మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మనం చూడట్లేదా అని అంటే కనుక ఖచ్చితంగా చూస్తున్నాం. అయితే ఏంటి పరిస్థితులు చూడడం వల్ల ఏంటి మనకి కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే కనుక మనం గ్రహించుకోవాల్సింది ఒకటే, ఆయన గుమ్మములోనే ఉన్నాడనేటువంటి విషయం. ఏ క్షణమో ఏ గడియో తెలియదు, ఏమో తెలీదు. ఈ సమయంలోనే వాక్యం వింటుండగానే ఆయన రాకడ జరిగితే నీ పరిస్థితి ఏంటి? ఇంతవరకు వాయిదాలు వేస్తూ వస్తున్నటువంటి రక్షణ లేకుండా కేవలము ఒక విశ్వాసిగానే నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ యొక్క సమయాన్ని గడిపేస్తూ ఉంటే, ఈ సమయంలో దేవుడు వచ్చారనుకో, నీ యొక్క సిద్ధపాటు ఏంటి? ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని లేఖనం తెలియజేస్తుంది. ఇంతవరకు కూడాను నీ జీవితంలో దేవుడు అంటే ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వాసం కలిగి ఉండి దేవుని ద్వారా మేలు పొందుకుంటూ క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ కూడా నువ్వు రక్షణ పొందుకోలేదు అని అంటే ఇంతకాలం నువ్వు చేసినటువంటి భక్తి వ్యర్థము అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఏ క్షణమో ఏ గడియో తెలియదు. మెరుపు తూర్పును పుట్టి పడమటికి ఎలాగూ కనిపించును అలాగే మనిషి కుమారుని రాకడ ఉండునని తెలియజేస్తుంది లేఖనం. మరి దొంగ ఏ రీతిగా వస్తాడో అదే రీతిగా మనిషి కుమారుడు రాకడ జరగబోతుందని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. రెప్పపాటు క్షణంలో ఆయన రాబోతున్నాడు. నీ సిద్ధపాటు ఏంటి?
నీ సిద్ధపాటు ఏంటి? నువ్వు ఏ రీతిగా సిద్ధపడ్డావు? ఎత్తబడే గుంపులో ఉంటానని నీవు అనుకుంటున్నావా? లేదా అంటే విడిచిపెట్టబడేటువంటి గుంపులో నేను ఉంటానని నీవు ఆలోచన చేస్తున్నావా? ఏ రీతిగా ఉంది నీ ఆలోచన? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు సరిచేసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇప్పటి వరకు కూడాను నువ్వు ఆ యొక్క గుమ్మము బయటే ఉన్నావు, ఇంకా గుమ్మములోనికి రాలేదు. ఆయన కుమార్తెగా కుమారుడుగా నువ్వు పిలువబడలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ప్రేమ కలిగి ఈ మాటలు నీతో చెబుతున్నప్పుడు ఆయన మాటకి విధేయత కలిగి ఉండు. ఇంతవరకు కూడా నీ యొక్క జీవితంలో రక్షణని వాయిదా వేస్తూ నిర్లక్ష్య స్వభావంతోటి నీవు ఉంటున్నట్లయితే కనుక ఆయన రాకడ అకస్మాత్తుగా జరిగితే ఏం జరగబోతుంది నీ జీవితంలో? ఏమి జరగబోతుంది? ఇంతవరకు చేసినటువంటి భక్తి, ఉపవాస భక్తి ఏమైపోతుంది? గంటల తరబడి చేసినటువంటి భక్తి ఏమైపోతుంది? రక్షింపబడకుండా నువ్వెంత భక్తి చేసినప్పటికీ కూడాను అది వ్యర్థమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటేనే పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, ఎన్నో షరతులతో కూడినటువంటి ఆజ్ఞలు ఆంక్షలు ఉన్నప్పుడు ఈ యొక్క భూలోకం నుండి పరలోకం పరిశుద్ధమైనటువంటి పట్టణము చేర్చబడాలి అని అంటే ఇంకా ఎన్ని షరతులతో కూడినటువంటి భక్తి చేయాల్సి ఉంటుంది. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్ళాలంటేనే ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉంటాము. అక్కడ వాతావరణానికి తగినట్లుగా ఇక్కడే సిద్ధపడతాము. అక్కడ మాట్లాడుతున్నటువంటి భాషను ఇక్కడే నేర్చుకుంటాము. అక్కడ కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే సిద్ధపాటు కలిగి ఉంటాము. మరి పరలోకం చేర్చబడాలి అని అనుకుంటున్నటువంటి నీవు నీ సిద్ధపాటు ఎక్కడ? ఒక ధనవంతుడు లాజరు యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ధనవంతుడి యొక్క గుమ్మం ముందు రొట్టె ముక్కలు ఏరుకుని తినేటువంటి లాజరు మరణించాడు. అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నాడు. కానీ ధనవంతుడు మరణించాడు, అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. హల్లెలూయా. ఈ లోకంలో నీవు ఏదైనా కానీ ఒక డబ్బుతోటి, లేదంటే కనుక నీకున్నటువంటి తాహతుతోటి, నీకున్నటువంటి పలుకుబడితోటి ఏదైనా సంపాదించుకోవచ్చేమో. కానీ పరలోక రాజ్యం సంపాదించుకోవాలి అనంటే గనక, పరలోక రాజ్యం సంపాదించుకోవాలనంటే గనక రక్షణ అనే వీసా ఉంటే మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలోనే ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలంటేనే ఇన్ని ఆంక్షలు ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి పట్టణంలో చేర్చబడాలి అనంటే నీ సిద్ధపాటు ఏంటి? ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, అయ్యా ఈ భయంకరమైనటువంటి వేదన నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నీ వేలి కొనతోటి ఒక చుక్క నీళ్లు నాకు ఇవ్వయ్యా, లేదంటే నన్ను ఒక్కసారి పంపించయ్యా భూమి మీదకి, నా సహోదరులు ఉన్నారు, నేను వారికి చెప్పొస్తానంటే లేదు, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా తిరిగి వెళ్ళడం అనేది అవకాశం లేదు, అది భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే అని తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా మీకు జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన నేను మీకు చెబుతాను. హల్లెలూయా. మరి ఒక దైవ సేవకులు చెబుతున్నారు, ఒకానొక కుటుంబము, మరి భార్య పిల్లలు అయితే కనుక దేవునిలో రక్షింపబడినటువంటి వారిగా ఉన్నారు. కానీ భర్త అయితే కనుక ఎంతగానో మరి త్రాగుబోతుగా ఉండి తన భార్య యొక్క మాటలు విననటువంటి వాడిగా, దేవునికి లోబడినటువంటి వాడిగా ఉన్నారు. ఒకానొక సమయంలో వారు మరణించినటువంటి స్థితిలో ఈ యొక్క మరి స్త్రీని, ఆమె పిల్లల్ని కూడాను ఒక వెలుగైనటువంటి మార్గంలో తీసుకుని వెళుతున్నారు దేవదూతలు. మరి ఈ యొక్క త్రాగుబోతైనటువంటి భర్తను మాత్రము దేవదూతలు మరొక వైపు తీసుకుని వెళుతున్నారు, మరొక మార్గం గుండా. మరి అప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, అయ్యో నా భర్తనేంటి నాతో కూడా తీసుకుని రావడం లేదు, నా భర్త నాకు కావాలి, నాతో కూడా ఉండాలి అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క దేవదూతలు
మరలా ఈమె వెళుతున్నటువంటి మార్గంలోనే ఆ యొక్క త్రాగుబోతైనటువంటి భర్తను కూడా తీసుకువస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క త్రాగుబోతైనటువంటి వ్యక్తి అంటున్నాడంట, ఇంత వెలుగును నేను చూడలేకపోతున్నాను, నా వల్ల కాదు అని చెప్పి మరలా వెనక్కి తిరిగి పారిపోతున్నాడంట, పరిగెడుతున్నాడంట. హల్లెలూయా. ఈ యొక్క కథ ద్వారా మనకి తెలియజేయబడినటువంటి విషయం ఏంటంటే, ఈ భూలోకంలో ఉన్నప్పుడే దేవునితోటి సహవాసం చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క మహిమను చూడగలిగేటువంటి అవకాశాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడే మనం సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడే, ఈ జీవితంలోనే నీవు నమ్మకంగా ఉన్నట్లయితే ఆ యొక్క పరలోక పట్టణంలో జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, రెండవ మరణం ఎంత మాత్రము కూడా నీ మీద ఉండదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క స్ఫురణ సంఘము ద్వారా దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే, ఆ యొక్క స్ఫురణ సంఘములో అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఆచార సంబంధమైనటువంటి భక్తిని విడిచిపెట్టి సత్యమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో వారు దరిద్రులుగా ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల్లో ధనవంతులుగా దేవుడైతే వారిని ఎంచాడు. అంత మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను వారి విశ్వాసంలో నిలబడినటువంటి వారిగా ఉన్నారు. అందుకొరకే దేవుడు ఆ యొక్క సంఘానితో చెప్తున్నటువంటి మాట, అంతం వరకు కూడా నీవు నిలిచి ఉంటే గనక నేను నీకు జీవ కిరీటం ఇస్తానని అంటున్నాడు. ఆ యొక్క స్ఫురణ సంఘంతోటే కాదు, ఎక్కువదే కాల సమయంలో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. అంతము వరకు కూడాను ఆయనకి నమ్మకంగా ఉండేటువంటి వారముగా మనం ఉండాలి. అంతకన్నా ముందుగా మరి రక్షణ పొందనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే కనుక అత్యవసరముగా నువ్వు రక్షింపబడినటువంటి జాబితాలో నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నమ్మకంగా ఉన్నట్లయితే గనక ఆయన జీవ కిరీటం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, రెండవ మరణం ఎంత మాత్రము కూడా నీ మీద ఏలుబడి చేయదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క స్ఫురణ సంఘముతోటి దేవుడు మాట్లాడారు. ఆ యొక్క స్ఫురణ సంఘము ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఏ రీతిగా భక్తి చేయాలి, అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రీతిగా నిలబడాలి అనేటువంటి విషయాలైతే కనుక దేవుడు మనకి తెలియజేశాడు. అంతం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, రెండవ మరణాన్ని నేనైతే అనుమతించను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అవన్నీ కూడా మనం పొందుకోవాలని అంటే కనుక ముందుగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడికి నమ్మకంగా జీవించేటువంటి వారంగా ఉండాలి. మరి అంతకన్నా ప్రాధాన్యంగా మరి దేవునిలో రక్షింపబడినటువంటి వారముగా ఉండాలి. దేవుని చిత్తానుసారముగా అంతము వరకు కూడా నమ్మకంగా ఉండేటి వారముగా ఉన్నప్పుడు ఆయన జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి వారముగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, స్ఫురణ సంఘమయ్యా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదయ్యా, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదయ్యా. అయినప్పటికీ కూడా తండ్రి, నీ పట్ల నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉన్నటువంటి సంఘముగా అయితే కనుక ఉన్నదయ్యా, ప్రశంసింపబడినటువంటి సంఘముగా అయితే కనుక ఉన్నదయ్యా. అటువంటి ప్రశంస తండ్రి మా జీవితాల్లో మేము కలిగి ఉండటం కృప చూపించండి అయ్యా. అంతం వరకు నమ్మకంగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. ఇంకను నీ బిడ్డలు ఎవరైతే రక్షణ పొందినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి త్వరపట్టుకు కృప చూపించండి అయ్యా. మీ యొక్క అయ్యా నీతి కిరీటం పొందు నిమిత్తము తండ్రి అంతం వరకు కూడా తండ్రి ప్రభా నమ్మకంగా ఉండేటువంటి వారముగా ఉండటకు కృప చూపించండి అయ్యా. ఈ సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, రోగగ్రస్తులుగా ఉన్నారో, ఏ ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో తండ్రి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు
మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపాటు చేయండి. నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండుటకు కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి, భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీపిస్తున్నారో వారందరి జీవితాల్లో దేవుడు ఘనమైనటువంటి కార్యములు జరిగించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయము, శిల రక్తమే జయము, అపాది కార్యములు అనంత నాశనం ప్రవేశనకు సంపూర్ణ విజయం కలిగిన గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామ పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వారమంతా కూడాను మీరు చేస్తున్నటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, సమస్త విషయాల్లో కూడా మీకు మీ కుటుంబానికి దేవుడు తోడై ఉండి ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్.